నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఊర్కొండ మండల పరిధిలోని తహసీల్దార్ ఆఫీస్ ముందు తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ధర్నాతో పాటు ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేసి వారి ప్రధాన డిమాండ్లు రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన దీర్ఘకాలిక పెండింగ్లో ఉన్న సమస్యలను న్యాయబద్ధంగా డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జూన్ 2వ తేదీ నాటికి పీఆర్సీ అమలుపరచాలి, రిటైర్ అయిన ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేయాలి, ప్రకటించిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ తక్షణమే అమల్లోకి తెస్తూ ఉద్యోగులందరికీ హెల్త్ కార్డు జారీ చేయాలి, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానం పునరుద్ధరించాలి, 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నియామకమైన ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలి, పెండింగ్ బిల్లులతో పాటుగా పెండింగ్ డీఏలను విడుదల చేయాలి, గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 61 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగోపాధ్యాయులకు సంబంధించిన సాధారణ బదిలీలు చేపట్టాలి, ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి, ప్రభుత్వ ఉన్నతాధికారుల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారంతో పాటు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేలా చూడాలని ఊరుకొండ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. న్యాయమైన కోరికలను వెంటనే ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటూ మనం గత దశాబ్దానికంటే పైబడి మన సమస్యలన్నీ రోజు రోజుకు పేరుకుపోతున్నాయి, కొత్త సమస్యలు సృష్టించబడుతున్నాయి, కానీ సమస్యలు పరిష్కరించడం జరగడం లేదు. దీన్ని మనం కొంచెం సీరియస్గా తీసుకొని మనం అలసత్వం వహించకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకురావడానికి అందరం ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ కూడా తీవ్రంగా కృషి చేయాలని, ఎవరు కూడా ఈ స్టార్ట్ అయినది కాలం ఎండాకాలం అయినా కూడా నిర్లక్ష్యం వహించకుండా మన సమస్యలు పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించే విధంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని, మనం ఈ ఉద్యమం లోపల కూడా ఈ చిన్న మండలమైన ఇంతమంది ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ కావడం చాలా సంతోషకరమైన విషయం. దీన్ని ఇప్పుడు మనం ఆర్డీఓ ఆఫీస్ దగ్గర కూడా వెళ్తున్నాం, అక్కడ కూడా మనం వాయిస్ ఇవ్వాలి. తర్వాత పత్రికా మిత్రులకు కూడా తెలియజేసే విధంగా మా ఉద్యమానికి పరిపూర్ణంగా వారు సహకరించాలని, ప్రభుత్వం కూడా దయతో ఈ సమస్యలను పరిశీలించాలని ఉపాధ్యాయుల ఉద్యోగుల సంఘం తరఫున మేము కోరుకుంటాము. మనం కూడా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని అందరికీ తెలియజేసుకుంటూ ఈ విధంగా అందరూ పాల్గొన్నందుకు ఊరుకొండ మండల ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.